మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి ఇక్కడ ఈ మాసం నవంబర్ మాసంలో చూస్తే ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే అతిచారంలో వచ్చిన గురుడు. ఫస్ట్ గురుడు యొక్క అతిచారం ఏదైతే ఉందో ఈ రాశికి రాశ్యాధిపతి అయిన, పైగా 13 నెలలు ఉండాలి మిథున రాశిలో. అలాంటి గురుడు చాలా త్వరగానే వీళ్ళకి 6 నెలలు కూడా కాకుండానే పంచమంలోకి వచ్చారు. చతుర్థంలో ఉన్నదానికంటే గురుడు పంచమంలో ఇచ్చే మంచి రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి డెఫినెట్గా మిగతా గ్రహాలు రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ ఇవి కూడా 4 రోజుల పాటు నడుస్తారు ఈ గ్రహాలు. ఈ 4 రోజుల్లో చేసే పని గురుడు 1 నెల ఉన్నా కూడా 4 నెలలు చేయగలిగిన పని 1 నెలలో చేసేయగలరు. కాబట్టి ఒక నెలే ఉంటారు ఇక్కడ. అతిచారం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అనుకోండి. బట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాంట్ పంచమంలోకి రావటం వల్ల సంతానపరమైన, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన, షేర్స్ కావచ్చు, అలాగే కొన్ని సందర్భాల్లో మీకు మంచి టాలెంట్ ఉంది, మంచి క్రియేటివిటీ ఉంది అనుకున్న వాళ్ళకి, మహర్దశ అంతర్దశ బాగా ఫేవర్గా ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇక్కడ ఈ గురుడి యొక్క సంచారం మీకు మంచి బెస్ట్ ఆఫర్స్ని తీసుకొచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దీనిలో నవంబర్ 11 వరకు కూడా గురుడు ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు, తర్వాత మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉంటారు. సో కాబట్టి మెయిన్గా ఏంటంటే ఈ ఫార్వర్డ్ మోషన్లో ఉన్న గురుడు, రిట్రగ్రేషన్లో ఉన్న గురుడు అయినా పర్వాలా. బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లోనూ కొంత బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ కొంత అవకాశం ఉంది. ఫైనాన్స్ పరంగా మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ కొంచెం కుజబుధుల యొక్క యుతి మాత్రం భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది. భాగ్యస్థానంలో కుజబుధుల యొక్క యుతి జరగడం, కుజుడు భాగ్యాధిపతే ఓన్ హౌస్లోనే ఉన్నాడు. కానీ ఏంటంటే 9th హౌస్లో అంత యోగదాయకమైన ప్లానెట్ ఏం కాదు. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ వ్యాపారంలో, వ్యాపారపరమైన విషయాల్లో గ్రోత్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీరు చేసే జాబ్లో ఫారెన్ కంట్రీస్లో చేసే వాళ్ళ జాబ్స్లో కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్నిసార్లు మీ ఫాదర్ అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి వల్ల, ఇక్కడ కుజబుధులకి కొంత ఇక్కడ గ్రహయుద్ధం పడటం, శత్రుక్షేత్రంలో ఉన్న బుధుడి వల్ల వీటి విషయాల్లో లాంగ్ జర్నీస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్, వీటి విషయాల్లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల, కమ్యూనికేషన్ సరిగ్గా లేనందువల్ల చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడే ఆస్కారాలు, వీటి విషయం కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగపరమైన విషయాల్లో కూడా ఈ రాశికి మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంచెం నిజంగా మీకు మంచి టాలెంట్ ఉంటే కనుక
మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్ జనరల్‌గానే తగ్గే ఆస్కారాలుంటాయి. మీకు మంచి టాలెంట్ ఉండి ఇంకా బాగా మహర్దశ, అంతర్దశలు నడిస్తే జాబ్‌లో కూడా మంచి క్రియేటివిటీ మీరు చూపించి, మంచి గుర్తింపుని మీరు పొందడానికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటది. ఇక్కడ నవంబర్ 17వ తారీఖు నుంచి, మూడో వారం నుంచి కూడా రవి యొక్క సంచారం మనకిక్కడ భాగ్యస్థానంలోకి వస్తుంది. రవి ఎప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చారు ఇక్కడ కుజుడు కూడా భాగ్యంలోనే ఉన్నారు. రవి, కుజులు ఇక్కడ భాగ్యంలో ఉండటము, బుధుడు కూడా అక్కడే ఉండటం, 3 ప్లానెట్స్ కూడా అంత అనుకూలించేవేవి కావు. ఖర్చులు పెరుగుతున్నాయి. ఫ్యామిలీలో కొన్ని సడన్ మార్పులనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అంటే కమిటెడ్‌గా పెట్టుకున్న ఖర్చులు లాగా సో ఇలాగ కొంచెం ఫ్లో కంటే అంటే ఈ మాసం ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా వాళ్ళకి ఈ మాసంలో అయితే కొంచెం జనరల్ ఫ్లో కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి న్యాచురల్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రాశికి అష్టమ స్థానంలోనే శుక్రుడు నవంబర్ 3వ తారీఖు నుంచి స్వక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. అది శుక్రుడు యొక్క స్వక్షేత్రం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, సంవత్సరం తర్వాత శుక్రుడు మళ్ళీ అష్టమ స్థానంలోకి రావటం వల్ల తప్పకుండా ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, దాంపత్య జీవితంలో మంచి అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాగా చాలా విషయాల్లో కూడా శుక్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం మీ ఫైనాన్షియల్ ఫ్లో మీరు సంపాదించేది కాకుండా ఇంకా ఎడిషనల్గా కూడా ఏమైనా వచ్చేవి ఏమైనా ఉంటే శుక్రుడు తీసుకొస్తాడు ఇక్కడ. ఈ విషయాల్లో శుక్రుడు కొంచెం పాజిటివ్గా చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే రవి యొక్క సంచారం మళ్ళీ అష్టమంలో ఉంది. రవి యొక్క సంచారం అష్టమంలో ఉండటం, శుక్రుడిని కాస్తంగత్వం చేసుకోవటం వల్ల దీని రిజల్ట్స్ కొంచెం తగ్గుతూ ఉంది. కాబట్టి రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది మంచిది. మరి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా మొదటి 2 వారాలు కొంచెం ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుని హేస్టీ డెసిషన్స్ ఏమి తీసుకోకుండా ముందుకెళ్తూ ఉండండి ఉద్యోగపరమైన విషయాల్లో. ఇక మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలత అనే దానికి సంబంధించి మనం చూస్తే కనుక కొంత అనుకూలత అప్పుడే ఏం లేదు. కొంచెం ఇంకొంచెం బెటర్ టైం కూడా మనం చూసుకుని మ్యారేజ్ మ్యాచెస్ చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అంత బెటర్ మ్యాచ్ దొరికే ఆస్కారాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం అంటే అంత హై లెవెల్ సిగ్నల్స్ లేవు మనకి. సో అలాగే ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయాల రీత్యా చూస్తే మరీ సూపర్గాని కాదు కానీ ఏదో బట్ ఏంటంటే సమ్వాట్ బెటర్గానే ఉండే ఆస్కారాలు షేర్స్ కానీ ఈ విషయాల్లో కూడా కొంతవరకు మనకి సంతానపరమైన విషయాల్లో గురుడి ఉచ్చస్థాన స్థితి సంచారం వల్ల కొంత గొప్ప ఇక్కడ మీ జ్ఞానాన్ని సరిగ్గా వాడగలుగుతారు. మీ ఇంటెలిజెన్స్ని, మీ జ్ఞానాన్ని సరిగ్గా వాడగలుగుతారు. మీ జ్ఞానాన్ని అంటే ప్రతి వాళ్ళకి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని మళ్ళీ పరిణితి చెందుతూ ఉంటారు. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంటాయి కొన్ని విషయాల్లో. అలాగా ఈ గురుడి సంచారం మీకు ఒక పరిణితిని ఇచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే అష్టమ రవి దోషం మొదటి 2 వారాలు కనిపిస్తుంది 17వ తారీఖు దాకా. కాబట్టి కంపల్సరీగా జపాకుసుమ సంకాసం చేసుకోవడం కావచ్చు, కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదివారం పూట శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం కావచ్చు చేయటం చాలా మంచిది. నీలినాటి నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమావాసం నిత్యం చదువుకోవడం చాలా మంచిది. 1000 స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి దుర్గామాత ఆరాధన ఎక్కువ చేసుకోవటం, ఆమె ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. ఇక్కడ కేతు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. చాలా విషయాల్లో చాలా రిలాక్స్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఎన్నో వివాదాలకు దూరంగా కేతు మిమ్మల్ని నెట్టేస్తుంటాడు. సో కాబట్టి కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. అనవసరం గొడవలు నాకెందుకు. సో కాబట్టి చూసి చూడనట్టుగా వెళ్ళిపోవటం వల్ల ఎన్నో ఇలాంటి కన్ఫ్లిక్టెడ్ వివాదాస్పదమైన విషయాలని మీరు దూరం చేసుకోవటం వల్ల కొంత అంటే ప్రతిదీ ఆర్గ్యుమెంటు, ప్రతిదీ కూడా మనం వివాదాస్పద విషయాలు, సో వీటిని మనం ఎక్కువ కేర్ తీసుకుని చేసుకుంటూ ఉంటేనే మన ప్రశాంతత మనకు దెబ్బతింటూ ఉంటుంది. కేతువు లాంటి డిటాచ్మెంట్ ప్లానెట్ అక్కడ ఉండటం వల్ల ఎన్నో న్యాచురల్ అబ్స్టికల్స్ని, అవరోధాలని, సమస్యలని మీకు మీరుగానే డిటాచ్ చేస్తూ ఉంటారు. మీకు మీరుగానే వాటికి డిటాచ్ అవుతూ ఉండటం వల్ల అంటే ఫైటింగ్ చేయొచ్చు, ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే బాగుంటుంది. సో కాబట్టి ఈ డిటాచ్ అవటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువగా చాలా విషయాల్లో మీకు కొంచెం రిలాక్సేషన్ ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్
శనికి రవికి చేసుకుంటే చాలా మంచిది. ఇంకా వీళ్ళకి ఎప్పుడు ఈ భాగ్యస్థాన కుజ రవి బుధుల యొక్క సంచారం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టు అటు ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ ఉండటం కావచ్చు. ఇలా కొన్ని విషయాల్లో ఇబ్బందులు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌లో కావచ్చు, హైర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు. ఎప్పుడుండొచ్చు. రాశిలో శని వల్ల ఎప్పుడు మానసిక ఒత్తిడి ఎప్పుడుండొచ్చు. పంచమంలో మారిన గురుడి వల్ల మనకి ఏ వారం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉండొచ్చు అనేది మనం వీక్లీ కూడా ఫాలో అవుతే ఇంకా బాగా తెలుస్తుంది. పర్టిక్యులర్ వీక్ ఆ వీక్‌లో ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇంకా మనకు బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.